1000 సంవత్సరాల క్రితం క్రేన్లు లేవు, భారీ యంత్రాలు లేవు, కాంక్రీట్ లేదు, స్టీల్ లేదు. అయినా సుమారు 66 మీటర్ల ఎత్తులో ఉండే ఒక భారీ రాతి విమానాన్ని నిర్మించారు. అది కూడా ఒకటి కాదు, 13 అంతస్తుల్లో నిర్మించారు. దాని పై భాగంలో సుమారు 80 టన్నుల బరువున్న భారీ గ్రానైట్ రాయిని అమర్చారు. ఇవన్నీ జరిగి 1000 సంవత్సరాలు దాటిపోయాయి. అయినా ఆ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. ఇదే తమిళనాడులో తంజావూర్. ఇదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయం. కానీ ఈ ఆలయాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగించేది కేవలం దాని ఎత్తు కాదు, ఆలయం ఎలా నిర్మించారు, ఇంత భారీ రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, 80 టన్నుల రాయిని అంత ఎత్తుకి ఎలా ఎత్తారు, ఆలయ గోడల్లో కనిపించే చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు, 108 భరతనాట్య భంగిమల్లో 81 మాత్రమే ఎందుకు చెక్కారు, నిజంగానే గోపురానికి నీడ పడదా, ఆలయం కింద రహస్య సొరంగాలు ఉన్నాయా, ఇంకా ఇంతటి భారీ నిర్మాణాన్ని కేవలం 7 సంవత్సరాల్లో ఎలా పూర్తి చేశారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతికితే బృహదీశ్వర ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, 1000 ఏళ్ల నాటి ఇంజనీరింగ్ ప్రాజెక్టు కూడా అని అర్థమవుతుంది. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని పెరువుడయ్యూర్ కోవిల్, రాజరాజేశ్వరం, తంజై పెరియ కోవిల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. చోళరాజు రాజరాజు చోళుడు మొదటి పాలనలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. యునెస్కో ప్రకారం నిర్మాణం సుమారు 1003 నుంచి 1004 ప్రాంతంలో ప్రారంభమై 1010 సిఈలో ప్రతిష్ఠ పూర్తయింది. అంటే సుమారు 7 సంవత్సరాలు. ఒక భారీ రాజప్రసాదం కాదు, ఒక భారీ కోట కాదు, గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఇంతటి మహాదేవాలయం, అది 1000 సంవత్సరాల క్రితం. ఈ కారణంగానే యునెస్కో గుర్తించిన గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో బృహదీశ్వర ఆలయం కీలకమైన భాగంగా నిలిచింది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం శివుడి ఆలయంగా నిర్మించాలనే ఆలోచనతో కట్టిన నిర్మాణం కాదు. చోళ సామ్రాజ్య శక్తి, వాస్తు జ్ఞానం, శిల్పకళ, మత విశ్వాసం, రాజకీయ ప్రతిష్ట ఇవన్నింటినీ ఒకే నిర్మాణంలో చూపించిన మహా ప్రాజెక్ట్ ఇది. రాజరాజ చోళుడు తన సామ్రాజ్యం ఎంత శక్తివంతమైందో ప్రపంచానికి చూపించాలి అనుకున్నప్పుడు అతని సమాధానం బృహదీశ్వర ఆలయం. ఆ కాలంలో ఆలయం అంటే కేవలం పూజ చేసే ప్రదేశం కాదు, అది ఒక ఆర్థిక కేంద్రం, సాంస్కృతిక కేంద్రం, కళాకారుల కేంద్రం, పరిపాలనా కేంద్రం, సామాజిక జీవనానికి కేంద్రం. ఆలయంలో శాసనాలు 1000 ఏళ్ల క్రితం ఆలయ నిర్వహణ, భూములు, విరాళాలు, కళాకారులు, సేవల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అంటే ఈ ఆలయం రాతితో రాసిన ఒక చరిత్ర పుస్తకం మాట. ఇక్కడ మొదటి ప్రశ్న, తంజావూరు ప్రాంతం చుట్టుపక్కల ఇంత భారీ మొత్తంలో గ్రానైట్ అందుబాటులో ఉండేది కాదు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను దూర ప్రాంతాల నుంచి తరలించాల్సి వచ్చేది. కొన్ని ఆధునిక అధ్యయనాల ప్రకారం సమీపంలో ముఖ్యమైన గ్రానైట్ క్వారీ ప్రాంతాలు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండేవని అంచనాలున్నాయి. ఇప్పుడు 60 కిలోమీటర్లు అంటే పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ 1000 ఏళ్ల క్రితం ట్రక్కులు లేవు, రైల్వే లేదు, ట్రైన్లు లేవు, హైవేలు లేవు. అయితే ఇంత భారీ రాళ్లను రోలర్లపై చెక్క నిర్మాణాల సాయంతో మనుషులు, జంతువుల శక్తిని ఉపయోగించి దశల వారీగా తరలించి ఉండవచ్చని ఇంజనీరింగ్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక్కడే చోళుల అసలు ప్రతిభ కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఆధునిక యంత్రాలు లేకపోయినా మెకానికల్ ప్రిన్సిపల్స్ గురించి ప్రాక్టికల్ అవగాహన ఉంది. బృహదీశ్వర ఆలయ విమానం సుమారు 66 మీటర్ల ఎత్తు. ఇది సాధారణ గోపురం కాదు, 13 తగ్గుతూ వెళ్లే తలాలుగా నిర్మించిన భారీ రాతి నిర్మాణం. కింది భాగంలో గోడలు చాలా మందంగా ఉంటాయి, పైకి వెళ్లే కొద్దీ బరువు తగ్గేలా నిర్మాణం ఉంటుంది. అంటే ఇది కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చిన నిర్మాణం కాదు, బరువు ఎలా పంపిణీ అవుతుంది, లోడ్ ఎక్కడ పడుతుంది, పైకి వెళ్లే కొద్దీ నిర్మాణాన్ని ఎలా తేలిక చేయాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఇంజనీరింగ్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆలయ నిర్మాణంలో మోటార్పై మాత్రమే ఆధారపడకుండా రాళ్లను అత్యంత ఖచ్చితంగా చెక్కి పరస్పరం అమర్చే పద్ధతుల్ని ఉపయోగించారు. అంటే ఒక రాయిని మరొక రాయికి సరిపోయేలా చేయటం కూడా ఒక ప్రత్యేక శిల్ప నైపుణ్యం అన్నమాట. ఈ ఆలయ నిర్మాణంలో అతిపెద్ద మిస్టరీ 80 టన్నుల రాయిని ఎలా పైకి తీసుకెళ్లగలిగారు అని. విమాన పై భాగంలో ఉన్న భారీ గ్రనైట్ క్యాప్ స్టోన్, దాని బరువు సుమారు 80 టన్నులుగా అంచనా. ఇప్పుడు 80 టన్నుల వస్తువుని 60-66 మీటర్ల ఎత్తుకెత్తాలంటే మనకు క్రేన్లు కావాలి. కానీ 1000 ఏళ్ల క్రితం ఇక్కడే ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది.
భారీ మట్టి ర్యాంపు నిర్మించి దానిపై రాళ్లను నెమ్మదిగా పైకి లాగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. స్థానిక సంప్రదాయాల్లో సారపల్లం ప్రాంతం నుంచి భారీ ర్యాంపు నిర్మించారనే కథనం కూడా ఉంది. అయితే ఇది పూర్తిగా నిర్ధారించబడిన చారిత్రక వాస్తవం అని చెప్పలేం. కానీ ఆధునిక ఇంజనీరింగ్ మోడల్స్లో భారీ మట్టి ర్యాంప్ ఒక సాధ్యమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. అంటే వాళ్ళు రాయిని గాల్లో ఎగరేయలేదు, ఒక భారీ ఇన్క్లైనెడ్ ప్లేన్ అంటే వాలుగా ఉండే మార్గాన్ని ఉపయోగించి ఉండొచ్చు అన్నమాట. ఇది ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణంలో చర్చించే ర్యాంప్ సిద్ధాంతాలను కూడా గుర్తు చేస్తుంది. మరి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. బృహదీశ్వర ఆలయం గురించి మొత్తం ఆలయం గ్రానైట్తోనే నిర్మించారు అనే మాట చాలా ప్రాచుర్యంలో ఉంది. ప్రధాన రాతి నిర్మాణంలో గ్రానైట్ వినియోగం అసాధారణ స్థాయిలో ఉంది. కానీ యునెస్కో వివరాల ప్రకారం ఆలయ సముదాయం గ్రానైట్ బ్లాకులతో పాటు కొంత ఇటుక నిర్మాణాన్ని కూడా కలిగి ఉందిట. కాబట్టి స్టీల్, సిమెంట్ లేకుండా నిర్మించిన మహారాతి ఆలయం అనటం సరైన దిశలో ఉన్న వివరణ. కానీ ప్రతి భాగం 100% గ్రానైట్తోనే అని చెప్పటం మాత్రం అతిశయోక్తే. ఇక ఇప్పుడు బృహదీశ్వర ఆలయం గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే విషయానికి వద్దాం. ఆలయం చుట్టూ ఉన్న రాతి నిర్మాణాల్లో కనిపించే చిన్న రంధ్రాలు, కొన్ని చోట్ల ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి. అందుకే 1000 ఏళ్ల క్రితం ఇంత చిన్న రంధ్రాల్ని ఎందుకు చేశారు అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ప్రతి రంధ్రాన్ని అంత చిక్కని రహస్యం అని చెప్పడానికి ప్రస్తుతం బలమైన పురావస్తు ఆధారాలు లేవు. పురాతన నిర్మాణాల్లో ఇలాంటి రంధ్రాలు స్కాఫోల్డింగ్, చెక్క నిర్మాణాలు, లిఫ్టింగ్, నిర్మాణ దశలో తాత్కాలిక సపోర్టులు వంటి అవసరాలకు ఉపయోగించి ఉండే అవకాశం ఉందిట. కానీ బృహదీశ్వర ఆలయంలో కనిపించే ప్రతి చిన్న రంధ్రానికి ఖచ్చితమైన ఉపయోగం ఏంటి అన్నది పూర్తిగా డాక్యుమెంట్ అయిందని చెప్పలేం. అందుకే ఇది పరిశోధనకు ఆసక్తికరమైన అంశంగా చెప్పటం మాత్రమే సరైంది. ఏ శాస్త్రవేత్తకి తెలియని ఒక మిస్టరీ అని చెప్పటం మాత్రం కరెక్ట్ కాదు. ఇక బృహదీశ్వర ఆలయ గోపురం నీడ నేలపై పడదు అనే ఒక మాట ఉంది. ఇది చాలా కాలంగా చాలా మంది చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ మనం కొంచెం శాస్త్రీయంగా ఆలోచించాలి. సూర్యుడు ఎప్పుడూ ఒకే స్థానంలో ఉండడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుని కోణం మారుతుంది. అందువల్ల ఏ భారీ నిర్మాణానికైనా నీడ ఉంటుంది. బృహదీశ్వర విమానం ఆకారం, దాని ఎత్తు, సూర్యుని స్థానం, ప్రాంగణంలో ఇతర నిర్మాణాల వల్ల నీడ ఎలా కనిపిస్తుందనేది మారుతూ ఉంటుంది. కాబట్టి గోపురానికి ఎప్పుడు నీడే ఉండదు అనేది కూడా శాస్త్రీయంగా నిర్ధారిత వాస్తవం కాదు. కానీ ఇంత భారీ నిర్మాణం, దాని జ్యామితి, నీడలతో ఏర్పడే దృష్టి ప్రభావం మాత్రం నిజంగా అద్భుతమే. 108 భరతనాట్య భంగిమలు, కానీ 81 మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? ఇది మాత్రం నిజంగా ఆసక్తికరమైన విషయమే. భరతనాట్యానికి సంబంధించి 108 కరణాలు ప్రసిద్ధి. బృహదీశ్వర ఆలయ విమానంలో ఒక భాగంలో ఈ నాట్య కరణాలను చెక్కటానికి రాతి ప్యానెల్స్ను సిద్ధం చేశారు. కానీ పూర్తిగా 108 చెక్కలేదు. 81 కరణాల దగ్గర పని ఆగిపోయింది. ఇంకా మిగిలిన భాగాలు పూర్తి కాని రాతి బ్లాకులుగా కనిపిస్తాయి. ఎందుకు ఆగిపోయింది అనేది మాత్రం ఖచ్చితంగా తెలీదు. రాజకీయ పరిస్థితుల, లేక పనుల ప్రాధాన్యత మారిందా, కళాకారుల పనిలో అంతరాయం ఏర్పడిందా, లేక మరేదైనా కారణమా అనే వాటికి ఖచ్చితమైన సమాధానం లేదు. ఇదే బృహదీశ్వర ఆలయంలో నిజంగా ఆసక్తికరమైన చారిత్రక మిస్టరీలో ఒకటిగా చూడొచ్చు. బృహదీశ్వర ఆలయంలో గోడలే ఒక చరిత్ర పుస్తకం అంటాం. ఈ ఆలయ గోడలపై ఉన్న శాసనాలు కేవలం రాజును పొగిడే శాసనాలు మాత్రమే కావు. అవి ఆలయ నిర్వహణ, దానాలు, భూములు, ఉద్యోగులు, కళాకారులు, సంగీతకారులు, అలాగే నృత్యకారులు, అక్కడి పూజా విధానాలు వంటి అనేక అంశాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. అంటే 1000 ఏళ్ల క్రితం ఒక పెద్ద సంస్థ ఎలా పనిచేసిందో తెలుసుకోవటానికి ఈ ఆలయం ఒక డేటాబేస్లా పనిచేస్తుందన్నమాట. రాజరాజ చోళుని కాలంలో ఆలయం ఎంత పెద్ద పరిపాలన వ్యవస్థగా ఉండేదో కూడా ఈ శాసనాలు అర్థం చేసుకోవటానికి సహాయపడతాయి. ఇక ఆలయంలో కనిపించే చిత్రాలు మరో రహస్యం. బృహదీశ్వర ఆలయంలో శిల్పాలు మాత్రమే కాదు, అద్భుతమైన గోడ చిత్రాలు కూడా ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న మార్గాల్లో కనిపించే చోళుల కాలం నాటి పెయింటింగ్స్ ఈ కాలానికి మిగిలి ఉన్న అరుదైన చోళ చిత్రకళకు ముఖ్యమైన ఉదాహరణలుగా చెప్పొచ్చు. తర్వాతి కాలంలో నాయక్కల చిత్రాలు కూడా ఆలయ సముదాయంలో కనిపిస్తాయి. అంటే ఒకే ఆలయం గోడలపై వివిధ శతాబ్దాల కళా చరిత్ర కనిపిస్తుందన్నమాట. ఇక ఆలయం కింద రహస్య సొరంగాలున్నాయా? ఇది కూడా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఒక కథ. తంజావూరు ప్రాంతంలో రాజభవనాలు, ఆలయాల మధ్య రహస్య మార్గాల గురించి స్థానిక కథనాలు ఉన్నాయి. బృహదీశ్వర ఆలయానికి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే రహస్య సొరంగ మార్గాలున్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి కథనాలను మొత్తం చారిత్రక వాస్తవాలుగా చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.
అందువల్ల అసలు బృహదీశ్వర ఆలయం విషయంలో మిస్టరీని పెంచడానికి కల్పిత కథలు అవసరం లేదు. నిజమైన చరిత్రే సరిపోతుంది. బృహదీశ్వర ఆలయంలో శివుడే ప్రధాన దైవం. కానీ ఆలయ శిల్ప ప్రపంచం అంతటా వివిధ దేవతా రూపాలు కనిపిస్తాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు, శివుడి వివిధ రూపాలు, నాయన్మార్ సంప్రదాయానికి సంబంధించిన శిల్పాలు, ఇవన్నీ ఆలయాన్ని ఒక భారీ శిల్పకళా గ్రంథంలా మార్చాయి. యునెస్కో కూడా ఆలయంలో అనేక శిల్పాలను చోళ కళలో అత్యున్నత స్థాయి ఉదాహరణలుగా పేర్కొంటుంది. మరి ముందున్న నంది, అది కూడా చిన్న విగ్రహం కాదు, భారీ ఏకశిల నంది ఆలయ మహత్తును మరింత పెంచుతుంది. ఈ ఆలయం నిజంగా 1000 ఏళ్లుగా మారలేదా అంటే ఇక్కడ కూడా ఒక క్లారిటీ అవసరం. ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం నిర్మించబడింది. కానీ ఇప్పటి ఆలయ సముదాయం అంతా రాజరాజ చోళుడు నిర్మించిందే కాదు. తర్వాతి శతాబ్దాల్లో మరాఠాలు, ఇతర పాలకులు కొన్ని భాగాలను జోడించారు, మార్చారు, సంరక్షించారు. అందువల్ల బృహదీశ్వర ఆలయం ఒకే కాలానికి చెందిన కట్టడంగా చూడక్కర్లేదు. ఇది 1000 ఏళ్ల చరిత్రని మోస్తున్న సజీవ సాంస్కృతిక సముదాయం. అందుకే యునెస్కో దీన్ని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో భాగంగా గుర్తించింది. ఇన్ని విషయాలు విన్న తర్వాత బృహదీశ్వర ఆలయంలో అసలు మిస్టరీ ఏంటి? 80 టన్నుల రాయిని ఎలా ఎత్తారు? ఇది ఒక ఇంజనీరింగ్ సమస్య? దానికి ర్యాంప్ వంటి సాధ్యమైన పరిష్కారాలు ఉన్నాయా? 66 మీటర్ల విమానాన్ని ఎలా నిర్మించారు? దానికి కూడా రాతి బ్లాకుల అమరిక, బరువు పంపిణీ, నిర్మాణ పద్ధతులపై ఆధునిక అధ్యయనాలు ఉన్నాయి. గోడల్లో రంధ్రాలు ఎందుకు? కొన్నింటికి నిర్మాణ సంబంధిత కారణాలు ఉండే అవకాశం ఉంది. మరి గోపురానికి నీడ పడదా? అది వైరల్ వాదన, శాస్త్రీయంగా అక్షరాల నిజం కాదు. మరి రహస్య సొరంగాలో స్థానిక కథనాలు ఉన్నాయి, కానీ ప్రతి కథనాన్ని చారిత్రక వాస్తవంగా నిర్ధారించలేవు. అయితే 81 భరతనాట్య కరణాల దగ్గర పని ఎందుకు ఆగిపోయింది? ఇలాంటి ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ మనల్ని ఆలోచింపచేస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, 1000 ఏళ్ల క్రితం తంజావూరు నేలపై వేలాది మంది కార్మికులు రాతి బండలను చెక్కుతున్నారు. శిల్పులు ఒక్కో దేవతా రూపానికి ప్రాణం పోస్తున్నారు. గణిత నిపుణులు కొలతలు వేస్తున్నారు. ఇంజనీర్లు భారీ రాళ్లను పైకి తీసుకెళ్లే మార్గాలను రూపొందిస్తున్నారు. కళాకారులు గోడలపై చిత్రాలు వేస్తున్నారు. నాట్యకారుల కదలికల్ని రాతిలో శాశ్వతంగా బంధిస్తున్నారు. అదే సమయంలో ఒక రాజు తన సామ్రాజ్య శక్తిని ఒకే నిర్మాణంలో శాశ్వతంగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అలా రాళ్లతో కట్టిన ఆలయం కాలంతో పోటీ పడే ఒక నాగరికతకు గుర్తుగా మారింది. బృహదీశ్వర ఆలయాన్ని చూసినప్పుడు మనకు కనిపించేది ఒక గోపురం లేదా ఒక నంది, శివలింగం, కొన్ని శిల్పాలు, కొన్ని గోడ చిత్రాలు. కానీ ఆ రాళ్ల వెనుక చూస్తే ఒక సామ్రాజ్యం కనిపిస్తుంది, ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ కనిపిస్తుంది, ఒక కళా ప్రపంచం కనిపిస్తుంది, ఒక పరిపాలనా వ్యవస్థ కనిపిస్తుంది. 1000 ఏళ్ల క్రితం జీవించిన వేలాది మంది మనుషుల ప్రతిభ కనిపిస్తుంది. అందుకే బృహదీశ్వర ఆలయం మిస్టరీ కాదు అని చెప్పటం కూడా సరికాదు, మిస్టరీ మాత్రమే అని చెప్పటం కూడా సరైంది కాదు. ఇది మనకు తెలిసిన చరిత్రలో దాగి ఉన్న ఒక అద్భుతం. మనం ఇంకా సమాధానం కనుక్కోలేని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఇప్పటికే తెలిసిన సమాధానాలే మనల్ని ఆశ్చర్యపరచడానికి సరిపోతాయి. 1000 ఏళ్ల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండా ఇంతటి భారీ నిర్మాణాన్ని సృష్టించిన చోళుల ఇంజనీరింగ్ మేధస్సుకి బృహదీశ్వర ఆలయం ఈ రోజుకి నిలిచే ఒక రాతి సాక్ష్యం. ఇదే తంజావూరు బృహదీశ్వర ఆలయ అసలు రహస్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.